అందరికీ ప్రైజ్ ద లార్డ్. ఈ రోజున మన ధ్యానాంశం దేవుడు మనకిస్తున్న వాగ్దానం. అవర్ గాడ్ ఈజ్ ప్రేయర్ ఆన్సరింగ్ గాడ్. మన దేవుడు ప్రార్థన ఆలకించువాడు. ఈరోజు దేవుని సన్నిధికి వచ్చి అవసరాల నిమిత్తము ప్రార్థనలు చేస్తూ ఉంటాం. ఉపవాస ప్రార్థన బహుబలమైనది అని బైబిల్లో ప్రవక్తలు చాలామంది ఉపవాసం చేసినట్లుగా వాక్యంలో మనము చూడగలుగుతాం. 40 రోజుల ఉపవాస ప్రార్థనలు కూడా చాలామంది ప్రవక్తలు చేసి దేవుని నుండి గొప్ప అద్భుత కార్యాలను వారు రుచి చూశారు. అదే ప్రకారము ఈరోజు నీవు దేవుని యొక్క సన్నిధిలో ఉపవాస ప్రార్థన చేస్తున్నావో లేదో నాకు తెలియదు, కానీ నీవు ఉపవాస ప్రార్థన చేయాలని ప్రభు పేరిట మనవి చేయుచున్నాను. ఎందుకంటే వాక్యము సెలవిస్తూ ఉంది. కాబట్టి యేసు ప్రభుల వారు కూడా తాను ఉపవాస ప్రార్థన చేశాడు, ఏకాంత ప్రార్థన చేశాడు, కొండల మీదకి ఎక్కి ప్రార్థన చేశాడు, శిష్యులను తీసుకొని వెళ్ళి ప్రార్థన చేశాడు. అనగా ఇదంతా కూడా మనకు నేర్పించడానికి యేసు ప్రభుల వారు ఆయన సాదృశ్యంగా మనకున్నాడు. కనుక ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ యొక్క ప్రార్థనా వీరుల సంఘంలో ప్రతి శుక్రవారము మధ్యాహ్నము 1 గంటల నుండి ఉపవాస ప్రార్థన జరుగుతూ ఉన్నాయి. కాబట్టి నీకే కష్టం వచ్చినా, ఏ రోగం వచ్చినా, ఏ బాధ వచ్చినా దేవుని యొక్క సన్నిధికి నీవు వచ్చినట్లయితే నీ అవసరతలు తీరుతాయి. ఇక్కడ ప్రార్థన చేసిన వారి పట్ల దేవుడు చాలా అద్భుతాలను చేశాడు. కాబట్టి దేవునికి స్తోత్రం. ఈరోజు వింటున్న మీరు మీ పట్ల అద్భుతం జరగాలి అని అంటే దేవుని యొక్క పాద సన్నిధికి రావాలి. ఆయన ఈ సంఘములో దేవుడు సంతానం లేని వారికి సంతానమును, వివాహాలు కాని వారికి వివాహాలమును, పెళ్ళిళ్ళు కాని వారికి పెళ్ళిళ్ళను ఆయన చేసి, అదే కాకుండా అనేక రుగ్మతల చేత, అనేక బాధల చేత బాధపడుతున్న వారికి యేసుక్రీస్తు నామములో విడుదలనిచ్చారు. కాబట్టి అనేక వ్యక్తులు అనేక దయ్యముల చేత పీడించబడుతూ బాధపడుతూ ఉన్నారు. మీరు ఉపవాస ప్రార్థనకు ఇక్కడికి రండి. దేవుడు మిమ్ములను విడుదల చేస్తాడు. ఆయన నామంలో శక్తి ఉన్నది, ఆయన నామంలో బలం ఉన్నది. కనుక ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ రోజున దేవుడు ఈ వాగ్దానాన్ని మీకు ఇస్తూ ఉన్నాడు. మీ ఇంట్లో ఏ కొరత ఉన్నా ఆయన సన్నిధికి రా, ప్రార్థన చేయి, దేవుడు గొప్ప అద్భుతాన్ని చేస్తాడు. నేను అన్నట్లు అవర్ గాడ్ ఈజ్ ప్రేయర్ ఆన్సరింగ్ గాడ్. దేవుడు మన ప్రార్థనలను ఆలకించే దేవుడు. కాబట్టి దేవుని వాగ్దానాన్ని వింటున్న నీవు ఈరోజు ప్రభు సన్నిధికి రావాలని మనవి చేస్తూ ముగిస్తున్నాను. దేవుడు ఈ మాటలు దీవించి ఆశీర్వదించును గాక. మే గాడ్ బ్లెస్ యూ.